హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ ఆల్? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోచన ఆలోచన. వీడియోస్ సరిగా అప్డేట్ చేయలేకపోతున్నాను. ఇక నుంచి వీడియోస్ అప్డేట్ చేస్తాను. నా ఛానల్ ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మన ఛానల్ వచ్చేసి తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు, మహనీయుల గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఫూలే గారు, పెరియార్ గారు, నారాయణ గురు గారు, ఇలాంటి ఇలాంటి మహనీయుల గురించి నా ఛానల్లో వారి యొక్క చరిత్ర గురించి, వారు చేసినటువంటి మనకు మంచి గురించి నేను ఈ ఛానల్లో చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అలాగే మన భారత రాజ్యం యొక్క చిన్న చిన్న హక్కుల గురించి నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను మన ఛానల్లోను. మన ఛానల్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను, ఆదరించాలని మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి భారతదేశంలో ఉన్న సనాతన ధర్మము ఆ కాలంలో ప్రజలను ఎలా ఆచరించారు, వారు ఎటువంటి రచించారు ప్రజల కోసం అనేది మనము తెలుసుకోవాలి. ఇలాంటి చరిత్రలు తెలుసుకున్నప్పుడే మన యొక్క మూలాలు, మనిషి యొక్క మూలాలు వారు ఏ విధంగా పాటించారు అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇలాంటివి తెలుసుకుంటేనే మనకు చరిత్ర ఏందనేది అర్థమవుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అందించిన ద్వారా మనము స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఇవి పొందుతున్నాం. ఎటువంటి న్యాయాలైనా దేని గురించి అయినా మనము ప్రస్తుతం రాజ్యాంగం ద్వారా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడైతే మనకి ఇలా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే వందల సంవత్సరాల క్రితం భారతదేశ సనాతన ధర్మం, హిందూ గ్రంథాలు ఏమేమి రచించారు, ప్రజలు ఎలా పాటించారు, మరి వీటి ఇబ్బంది పెట్టాయా ఈ గ్రంథాలు, మరి సుఖ సంతోషాలతో ఉన్నారు ప్రజలు అనేది మనము వీడియోలో తెలుసుకుందాం. అంటే ఒక 10 విషయాల్లో నేను నాకు తెలిసిన 10 విషయాలు చెప్పబోతాను. అంటే ఇవి భారతదేశ సనాతన ధర్మం వారు రచించినటువంటి, ప్రజలను పాటించినటువంటి విషయాలే మనం తెలుసుకుందాం. అయితే భర్తతో పాటు భార్య కూడా సజీవంగా దహనం చేసేవారు. ఇది సతీ సహగమనం. అయితే భర్త ముసలివాడైనా కానీ, భార్య యువతి అయినా కానీ, భర్త చనిపోతే ఒకవేళ చితిపైన భార్యను కూడా అదే చితిపై కాల్చివేసేవారు. దీన్ని సతీ సహగమనం అంటారు. ఇది 1829లో బ్రిటిష్ వారు నిషేధించారు. ఇది కూడా సనాతన ధర్మంలో ఒక భాగమే. బ్రాహ్మణులు రాసినటువంటి ఈ ధర్మమే ఇది. ఎవరైతే భర్త చనిపోతే అదే చితిపై భార్యను కూడా కాలిపెట్టే ఆచారం ఇది సనాతన ధర్మ ఆచారం. శూద్రులను ఆస్తి హక్కు ఉండేది కాదు. శూద్రులు అంటే ఎవరో మనం ముందుగా తెలుసుకోవాలి. అయితే మన ధర్మశాస్త్రంలోని బ్రహ్మతల నుండి పుట్టినవారు బ్రాహ్మణులని, భుజాల నుండి పుట్టినవారు క్షత్రియులని, పొట్ట నుంచి పుట్టినవారు వైశ్యులని, పాదాల నుంచి పుట్టినవారు శూద్రులు అని విభజించారు. ఇలా వర్ణాలుగా, కులాలుగా విభజించి మన ధర్మశాస్త్రం చెప్పింది. అయితే శూద్రులు అంటే ఎవరు? శూద్రులు అంటే ఈ పైనున్న వైశ్యులకు, క్షత్రియులకు, బ్రాహ్మణులకు బానిసలుగా ఉండేవారే శూద్రుడు. శూద్రులు అంటే ఇప్పుడున్న బీసీ వారు. ఎవరైతే జంజరం లేకుండా ఉంటారో వారు శూద్రులు అంటారు. వీరెప్పుడు బానిసలాగా సేవ చేసే పురుగులాగానే ఈ పై ఉన్న అగ్రకులాల వారికి సేవ చేస్తూ బతకాలని చెప్పిన వారే ఈ శూద్రులు. ఈ శూద్రులు ఎప్పుడు పాదాల నుంచి పుట్టినవారు, బ్రహ్మ పాదం నుంచి పుట్టినవారు శూద్రుడు. ఈ సేవ చేసే పురుగులు అన్నట్టు బానిసలుగా బ్రతకాలి. ఏమంటున్నారు సనాతన ధర్మంలో? వీళ్ళకు శూద్రులకు ఆస్తి హక్కు అనేది ఏమి ఉండకూడదు. వీరెప్పుడు ఈ పై బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు సేవ చేసేందుకే పుట్టారు. కావున వారి ఆస్తిని ఏమో ఆశించనక్కర్లేదు, డబ్బులు కూడా ఏమో ఆశించనక్కరం లేదు. వాళ్ళు ఏం ఆశించకుండా వారి జీవితం మొత్తం ఈ పైనున్న 3 వర్గాల వారికి సేవ చేసేందుకే పుట్టారు అని అలా రాసుకున్నారు. ఇది 1795లో బ్రిటిష్ వారు నిషేధించారు. ఇంకా ఆడ శిష్యులు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు పుడితే వారిని నదిలో పారేయడం ఎంత ఘోరం ఇది. అలా సనాతన ధర్మంలోని ఇది కూడా. అంటే ఆర్యబ్రహ్మణులు ఎలా రాసుకున్నారంటే వారికి అనుభవం ఉండేందుకు అన్నీ ఏదో మద్యం తాగి రాసే విధంగా రాసుకున్నారు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు పుడితే వారిని చంపేసి నదిలో పాడేసి చంపేసేవారు. ఇది చాలా దుర్మార్గం. బ్రిటిష్ వారు దీన్ని 1804లో నిషేధించారు. ఇంకో పైన చూసుకుంటే శూద్రులు ఎవరైతే ఉన్నారో, శూద్రులు అందమైన ఆడపిల్లలు ఉంటే వారు దేవుడికిచ్చి పెళ్లి చేసి ఆ ఊరిలో ఉన్న అగ్రకులాల వారు వారి యొక్క కామాంచ తీర్చుకునేవారు ఈ శూద్రుల యొక్క ఆడపిల్లతో. ఎంతటి అవమానం ఇది. దీన్ని 1829లో నిషేధించారు. అంటే శూద్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆడపిల్లలు అందంగా ఎవరైతే ఉంటారో అని దేవుడికి పెళ్లి చేసి ఈ బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య ఎవరైతే ఉన్నారో వారు కామాంచ తీర్చుకునేవారు. ఎంతటి దుర్మార్గం ఇదైతే. దీన్ని 1829లో బ్రిటిష్ వారు నిషేధించారు. శూద్రుని నరబలి ఇచ్చేవారు. శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సేవ చేసే పురుగేవారు. వారి యొక్క పురుగులాగానే ఉండాలి. కాబట్టి వారిని
లెక్క చేయరు వాళ్ళు. నరబలి ఎందుకు ఇచ్చారు శూద్రులను? ఎక్కడైనా భవనాలు కడితే ఆ భవనంకు మనం ఇప్పుడు గొర్రె మేకలు ఎలా బలిస్తున్నారో అప్పుడు జంతువుతో సమానం ఈ శూద్రుడు. అందుకే కొత్త బంగాళాలు ఇట్లా భవనాలు కట్టినట్టు ఆ శూద్రులను బలిచ్చేవారు ఆ ఇల్లుకు కట్టేటప్పుడు. అది ఈ బ్రిటిష్ వారు దీన్ని నిషేధించారు. అగ్రకులాల వారు నేరం చేస్తే వారికి శిక్ష ఎటువంటిది ఉండదు, కానీ బానిసలు మాత్రం శూద్రులు మాత్రం నేరం చేస్తే వారికి కఠినాతి కఠినమైన శిక్షలు ఉంటాయి. దీన్ని కూడా ఎవరు మన బ్రిటిష్ వారు 1817లో నిషేధించారు. లేదంటే ఇంకా ఈ మనము బానిసల్లాగా ఈ గ్రంథాలు, ఈ భారత రాజ్యాంగం లేకుంటే ఈ మనధర్మశాస్త్రము, సనాతన గ్రంథాలు, హిందూ గ్రంథాల ప్రకారం బ్రతికినట్టయితే మనం ఇంకా సేవ చేసే పురుగులాగా బానిసలాగా బ్రతుకుతుంటుంది. దేవుడు పేరు అని చెప్పి మనకి బ్రాహ్మణ హిందూ ధర్మ శాస్త్రాలన్నీ ఒక మనిషిగా చూడలేకపోయాయి, జంతువు కంటే హీనంగా చూశాయి. ఇవి చూస్తే మీకు అర్థమవుతున్నది. నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే శూద్రులకు విద్య నేర్చుకునే అర్హత లేదు. శూద్రులు ఎప్పుడు వారికి బానిసలే ఉండాలి, కానీ వారికి విద్య నేర్చుకునే హక్కు లేదు. దీన్ని బ్రిటిష్ వారు 1813లో నిషేధించారు. ఇక్కడ హిందూ స్త్రీలు అంటే ఈ ఆర్య బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు జంజరం లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళు శూద్రుల కిందే పరిగణిస్తారు. కాకపోతే ఈ స్త్రీలు జంజరం వేసుకోరు కావున వీరు కూడా శూద్రుల కింద లెక్క. వారికి కూడా ఆస్తి హక్కు ఉండదు. వారికి కూడా సేవ చేసే పురుగులాగానే, ఒక వంటింటి కుందేలు లాగానే వారికి సుఖాన్ని ఇచ్చేందుకు, వారికి వంట చేసేందుకు వారిని ఒక పురుగులాగా చూసేవారు. వారికి ఒక విలువ ఉండేది కాదు స్త్రీలకు. అందుకోసమే హిందూ స్త్రీలకు ఆస్తి హక్కు లేదు, విద్య నేర్చుకునే హక్కు లేదు, వారు మాట్లాడే హక్కే లేదు వారికి. అలా హిందూ స్త్రీలకు విద్య నేర్చుకునే హక్కు లేదు, ఆస్తి హక్కు లేదని ఆ సనాతన ధర్మంలో రాసుకున్నారు. ఇలా చూసుకుంటే కోకొల్లలుగా రాసుకున్నారు, వారికి నచ్చినట్టుగా వారికి అనుకూలంగా రాసుకున్నారు. కానీ ఇలాంటివి ఇంకా ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఆలయాలకు కొన్ని కులాల వారు నిషేధం, శూద్రులు నిషేధం. ఇంకా శూద్రులు అయితే ఇంకా అగ్రకులానికి సేవ చేయాలి, వారి యొక్క గౌరవించాలి, వారిపై కుర్చీలో కూకూడదని ఇవన్నీ బ్రిటిష్ వారు వచ్చి వారు నిషేధించారు. కానీ లేకపోతే మనం బానిసలాగానే బ్రతుకుతుంటుంది. మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవన్నీ అనుభవంతో ఇవన్నీ రచించి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించి మనకు స్వేచ్ఛ సమన్యాయాన్ని పొందుపరచాడు భారత రాజ్యాంగం. అందుకే మనము ఇంత గర్వంగా బ్రతుకున్నాం ఈరోజు. కావున ప్రతి ఒక్కరూ ఈ భారతదేశ సనాతన ధర్మం అని నేను ఇక్కడ కించపరచడానికి కాదు ఈ విషయాలు చెప్తున్నది. మనం పూర్వకాలంలో మన పూర్వీకులు ఎలా బ్రతికారు, ఈ సనాతన ధర్మంలో ఎటువంటి పాటించారనే దాని గురించే నేను ఈ వీడియోలో ప్రస్తావించాను. కావున అర్థం చేసుకుంటారని, మనకు అప్పుడున్న రాజ్యాంగం ప్రకారం, సనాతన రాజ్యాంగం ప్రకారం, మనకి ఇప్పుడున్న భారత రాజ్యాంగం ప్రకారం మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేస్తారని చూస్తాను. ఓకే, వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.